రాష్ట్ర విభజన తర్వాత జరగబో మొదటి స్థానిక సంస్థల పోరులో మన పెనుమంట్ర పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు మన మేడిది వరలక్ష్మి గారు. టీడీపీ పార్టీ బలపరచడం, అలాగే లోకల్ లీడర్ అయినటువంటి గంటా వీరవెంకట శ్రీనివాసరావు అలియాస్ గంటా వాసు గారి యొక్క సపోర్టు ఉండటం వల్ల గ్రామంలోని ఏ సమస్యలనైనా తొందరగా తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఎన్నికల బరిలో దిగారు. గ్రామంలోని సమస్యల మీద అవగాహన ఉండటం, ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. గతంలో కూడా టీడీపీ లీడర్ అయినటువంటి మన గంటా వాసు గారు తమ సొంత డబ్బుతో పెనుమంట్ర గ్రామానికి ఎన్నో మంచి పనులను చేయించారు. ఈసారి కూడా తమ పార్టీకి అవకాశం కల్పిస్తే మరిన్ని మంచి పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నారు. మన గంటా వాసు గారు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేడిది వరలక్ష్మి గారి యొక్క ఎన్నికల గుర్తు ఉంగరం. ఒక్క అవకాశం ఇస్తే మగవారిని సైతం తలదన్నేలా ఊరిని అభివృద్ధి పరిచే సత్తా ఉన్న మహిళ మన మేడిది వరలక్ష్మి గారు. గ్రామ అభివృద్ధికై ఎల్లప్పుడూ పాటుపడే మన మేడిది వరలక్ష్మి గారి యొక్క ఎన్నికల గుర్తు ఉంగరం మీద మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి వరలక్ష్మి గారికి అఖండ విజయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ తరఫున బ్రాహ్మణ చెరువు నుంచి మేడిది వరలక్ష్మి గారిని తెలుగుదేశం పార్టీ తరఫున మీ అభ్యర్థిగా ప్రకటించడం అయింది. మేము నామినేషన్ వేసిన గారి నుంచి కూడా ఏ విధమైన భయాందోళనకు గురి కాకుండా, ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా అధికార పార్టీ ఒత్తిడికి తలొక్కకుండా మేము తెలుగుదేశం పార్టీ నుంచి 14 వార్డుల్లో కూడా నామినేషన్లు వేసి ధైర్యంగా తెలుగుదేశం సైనికులుగా ఎదురుకెళ్ళాం. ఈ పెనుమంట్ర గ్రామ పంచాయతీ పరిధిలో 30 దాటిగా చేస్తున్న అదే వ్యక్తులు ఏ విధమైన అభివృద్ధి చేయాలి, కనీసం మంచినీళ్ళు కూడా రోజు కొనుక్కునే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మనం ఏదో 2000 రూపాయలు 1000 రూపాయలకు ఓటుకు అమ్ముడైపోయి సంవత్సరం మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, సగటు మనిషి ప్రతిరోజు కూడా 20 రూపాయలు మంచినీళ్ళు కొనుక్కుంటున్నాడు. నెలకి ఎంత అయింది? 720 రూపాయలు అయింది. అదే సంవత్సరానికి 8400 అయింది. 5 సంవత్సరాలకే 50,000 చిల్లరతోటి మనం మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం. ఒక 1500 1000 రూపాయలు వాటర్ కక్కుర్తి పడినందుకు మనం పూర్తిగా ఇబ్బంది పడి ఏ విధమైన ఇది ఉండలేదు. ఈ పంచాయతీ ఎన్నికల టైంలో మట్టుకు వచ్చి మీకు చెరువులు తవ్వుతాం, ప్లాంట్లు పెడతామని చెప్పి ఆ నెల రోజులు ఓపెన్ చేసి తర్వాత మళ్ళీ అవన్నీ కూడా మూసివేసి మన దగ్గర ధనాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. కానీ అది మనం ఎవరో గుర్తించకుండా ఆ రోజు ఆ తాత్కాలికంగా జరిగిన ఆ 1000 రూపాయలు 500కే కక్కుర్తిపడి మనం ఓటు వేయకుండా చేసాం. ఈ ఒక్కసారికి మాకు తెలుగుదేశం పార్టీ తరఫున పెనుమంట్రకి ఒక అవకాశం ఇచ్చి చూస్తే మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాల విషయంలో కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, మంచినీళ్ళలో కానీ అన్ని విధాలా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన శానిటేషన్లో కానీ అన్ని విధాలా కూడా మేము తోడ్పడి ఎదురుకెళ్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ జరిగే ముక్కోనపు పోటీలో మేమే విజయవంతంగా తెలుగుదేశం అభ్యర్థి మేడిది వరలక్ష్మి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ఈ విధంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము మేడిది వరలక్ష్మి గారిని ఉంగరం గుర్తు మీద నిలబెట్టడం జరిగింది. ఉంగరం గుర్తుకి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.